భాషలో తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపాశీర్వాదం మీతో ఉండను గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రార్థన చేసుకున్నా. మహాగణుడు అయిన మా తండ్రి, కృపామేడ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా కొరకై అయ్యా ఈ లోకానికి వచ్చి, ఇదిగో నాయన, నీవు అయ్యా నీ యొక్క శిలువ పైన నీ విలువైన ప్రాణమును క్రయధనముగా అర్పించి, నీ విలువైన రక్తముతో మమ్మల్ని కొని అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరిచిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన మీరు తిరిగి లేచిన శుభదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నాయన, పునరుత్థానుడు నీవై ఉన్నా అయ్యా, నీవు పునరుత్థానుడుగా లేచి అయ్యా ఇదిగో చచ్చిన స్థితిలో ఆత్మీయంగా ఉన్న మమ్ములను అయ్యా బ్రతికించిన గొప్ప దేవా, నీకు వందనాలు. మా జీవితాలను కట్టుచున్నవాడా, నీకు వందనాలు. మా కొరకు త్వరగా రాబోచున్నవాడా, నీకు వందనాలు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో కృంగిన వారిని లేవనెత్తువాడా, బలహీనలు బలపరచువాడా, అయ్యా నీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు చెల్లిస్తూ ఉండగా అయ్యా నీ అందరు నిరీక్షణతో నింపి నడిపించి మహిమను పొందమని, ఈ పునరుత్థానాన ఎవరెవరు నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో వారందరిపై నీ నూతన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయమందు ఈ పునరుత్థాన దినాన కొన్ని మాటలను మీ ముందు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. బైబిల్లో 4 సువార్తల్లో యేసు ప్రభువారు మరణాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన శుక్రవారం, గుడ్ ఫ్రైడే, మరి గత శుక్రవారం మీరు అందరూ జరుపుకొని ఉంటారు, ఆరాధన పాల్పొంది ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఆరాధన జరిగింది, అందుకే నా రోజున వాక్యం పెట్టలేకపోయాను. అయితే ఈ ప్రభు మరణించిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ రోజున ఆయన సజీవుడిగా లేచిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మృతులను సజీవులుగా పిలిచిన వాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచిన ఆ ప్రభుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిస్తూ ఉన్నాం. అయితే 4 సువార్తల్లో మొట్టమొదట ఒక వ్యక్తిని మీ ముందు తీసుకొస్తూ ఉన్నా. ఆయన ఎవరంటే పేతురు మహాభక్తుడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం పేతురు గురించి మనం చదువుకుంటూ ఉంటాం. పేతురు యొక్క హృదయం ఎలా ఉన్నది అంటే ఎంటీగా ఉంది, ఖాళీగా ఉంది. అనగా ఒక మాటలో మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఈ మాట, దివాలా తీసేను అనే మాట. కొంతమంది కంపెనీలు బిజినెస్ లాస్ దివాలా తీస్తారు. అలాగే ఇతని యొక్క పరిస్థితి కూడా, పేతురు పరిస్థితి కూడా అలాగే ఉంది. అతని యొక్క స్థితి ఖాళీ అయిపోయింది. అనగా ఇక ఎలాంటి స్కోప్ అతను కనపట్ల, ఏ విధమైనటువంటి మేలు కూడా అతను కలగట్ల, తాను చేసే ఏ ప్రయత్నాలు కూడా అతని జీవితంలో సక్సెస్ కావట్ల. చాలా మంది అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతూనే ఉంటారు, ఏది కూడా కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. ఒక్కోసారి విరక్త కలిగి జీవితాల మీద కూడా విరక్తి పెంచుకొని చనిపోవటానికి, సూసైడ్ చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారితో ఈ పునరుత్థానుడైన యేసయ్య మాట్లాడుతూ ఉన్న మాట ఇక్కడ ఈ పేతురు జీవితం కూడా అలాగే చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయము మనం 2వ వచనం అలా చదువుకున్నప్పుడు ఆ 3వ వచనంలో వ్రాయబడుతుంది, ఆ రాత్రంతా కూడా అతడు శ్రమ పడ్డాడంట. అయితే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. కారణం, మరి అప్పటి వరకు యేసయ్యని వెంబడించాడు. ఆ యేసయ్య చూస్తే ఆయన పట్టుకున్నారు, ఆయన చంపేశారు, ఆయన సమాధి చేశారు. కొంతమంది తిరిగి లేచాడని చెబుతున్నారు. వీరు కూడా అలాగే తిరిగి లేచాడు అన్న ఎక్కడో ఒక నమ్మకం అనేది ఉన్నది, కానీ పరిపూర్ణంగా నమ్మకం లేదు. అయితే వీరేం చేశాడు పేతురు, నేను తిరిగిపోయి నా పాత వృత్తి చేపలు పట్టుకుంటానని వెళ్ళి ఆ రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు. అయినా కూడా అక్కడ కూడా అతనికి ఏమీ కూడా కలవలేదు. అలాంటి పరిస్థితిలో ఉండగా యేసయ్య అక్కడ ప్రత్యక్షత వారికి అనుగ్రహించారు పేతురుకి. ఆ ప్రత్యక్షతలో పేతురుతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన సందర్భంలో ప్రభు ఒక మాట అన్నాడు. ఏమనంటే 6వ వచనంలో వ్రాయబడుతుంది, నీ కుడి వైపుకి వల వేయము అని. దేవుని బిడ్డలారా, కుడి ఎడమ ఈ రెండు కూడా జాగ్రత్త. ఎప్పుడో పాత సినిమాలో పాట కూడా ఉండేది, కుడి ఎడమ అయితే పొరపాటు లేదో అని. కానీ కుడి ఎడమ అయితే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే ఎడమ వైపు ఉన్న దొంగ ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, కానీ కుడి వైపు ఉన్న దొంగ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, నిత్యత్వాన్ని పొందుకోగలిగాడు. ఈ ఎడమవైపు అతను పొందుకోలేకపోయాడు. అలాగే రేపు తీర్పు దినాన నువ్వు ఎడమవైపు నిలబడ్డావు అనుకో, నువ్వు నరకంలో
గుంపులను నెట్టివేయబడతావు. కుడివైపున ఉన్నావనుకో ఆశీర్వదింపబడిన గుంపు అది, ఆ గుంపులో నువ్వు ఉండగలుగుతావు. అందుకని ఇక్కడ ఈ పేతురుతో కుడివైపున వేయమనగానే కుడివైపున వల వేయగా 153 చేపలతో ఆ వల పిగిలిపోయేలాగా అంత సమృద్ధి అయినటువంటి చేపలు పడ్డాయి అంట. అంటే కుడివైపున ఆశీర్వాదము, ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రభు అంటూ ఉన్న మాట ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా సరి అయినటువంటి మార్గంలో వెళ్ళాలి. నువ్వు సరి అయినటువంటి మార్గంలో వెళ్ళినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఎన్నుకునే మార్గం సరి అయినదా కాదా అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున ఇదిగో ప్రభు చనిపోయాడు అని, ప్రభు నాతో లేడు అని, ఇదిగో ప్రభుని విడిచిపెట్టి మరలా పాత జీవితంలోకి వెళ్తూ ఉన్నావేమో. ఒకవేళ ఇదిగో ప్రభు నాకు మేలు చేయలేదు, ప్రభు నన్ను ఆశీర్వదించలేదు, ప్రభు నా పక్షంగా అద్భుతాలు జరిగించలేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఎల్లవేళలా కూడా ఇమ్మానుయేలు దేవుడిగా నీతో ఉన్నా, ఇదిగో నా ఆత్మను నీతో ఉంచా, యుగ సమాప్తి పర్యంతం నేను నీతోనే ఉన్నాను అని వాగ్దానం చేసిన వాగ్దానకర్తని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రభు అక్కడ అడుగుతున్నాడు, ఓ పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, మనం అయితే ఇష్టపడుతూ ఉన్నాం. కానీ పేతురు అలాగే అన్నాడు మనలాగే. అక్కడ అన్నిసార్లు ఎందుకు అడిగాడంటే ఆయన అన్న మాట అగాపే. అగాపే అంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించడం. ప్రభు అదే అడుగుతున్నారు, ఓ పేతురు నువ్వు అగాపే అన్నాడు. అంటే నన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? కానీ ఈయన ఏమన్నాడో తెలుసా? నేను అనుకుంటూ ఉన్నా ఆ పేతురు ఏమని ఉంటాడంటే ఫిలియో అని ఉంటాడు. ఫిలియో అంటే ఇష్టపడుతూ ఉన్నాను అని. ఇష్టము వేరు, ప్రేమ వేరు. దేవుని బిడ్డలారా, మనం కూడా యేసయ్య అంటే ఇష్టం. నీకే కాదు, లోకంలో అనేక మంది అన్యులకు కూడా ఇష్టమే. వారు చర్చికి రాకపోయినా యేసయ్య అంటే వాళ్ళకి ఇష్టమే. వాళ్ళు మార్గంలో వెళ్ళేటప్పుడు చర్చి కనపడగానే ఎట్ట అనుకొని ఇలాగ అనుకొని గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇష్టం వేరు, ప్రేమ వేరు. నువ్వు పూర్ణ హృదయంతో అనే దేవుని పట్ల నువ్వు అగాపే అంటే నీ పూర్ణ హృదయాన్ని, నీ పూర్ణ మనసును దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఇదిగో నీ ఖాళీ హృదయాన్ని సమృద్ధితో నింపుతాడు. నీ దివాలా తీసిన పరిస్థితిని సమృద్ధితో నింపుతాడు. ఏ ఆశీర్వాదాన్ని కోల్పోయో తిరిగి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే మనం ఈరోజు నేర్చుకునేది ఖాళీ హృదయానికి ప్రభు సంతోషం కలిగిన నిరీక్షణ నీకు దయచేస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఖాళీ హృదయంతో ఉన్నావా? అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావా? ఇక నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను కుమారుడా, నేను నీతో ఉన్నా. రెండవదిగా మనం చూస్తే క్లెయోపా అనే వ్యక్తిని మన లూకాసు వార్త 23:4-18 చూస్తాం. క్లెయోపా అనే వ్యక్తిని, ఇతడు కూడా నిరాశతో ఉన్నాడు. కారణం ఏంటంటే యేసు ప్రభుని గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎన్నో అంచనాలు కలిగి ఉన్నాడు. మనం కూడా అంతే. మనం నిన్నటి వరకు 40 రోజులు ప్రార్థన జరిగింది. 40 రోజుల ప్రార్థనలు ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలతో మనం యేసయ్య దగ్గరికి వచ్చి ఉంటాం. నాకు అది జరగాల, నాకు ఇది కావాలి, నాకు దేవుడు అది అనుగ్రహించాలా, నాకు ఇది అనుగ్రహించాలా, నా బిడ్డలను దీవించాలా, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారం, నా ప్రమోషన్, నా ఇంక్రిమెంట్, నాకు మంచి ఇల్లు, మంచి కారు, మంచి ఆరోగ్యం, ఇలా రకరకాల అంచనాలతో ఆశలతో ఈ 40 డేస్ నువ్వు దేవుని దగ్గర గడిపొండొచ్చు. అయితే ఒకవేళ నీ అంచనాలన్నీ కూడా తారుమారైపోతాయి. ఎందుకంటే క్లెయోపా అలాగే ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు, ప్రభువుని ఎందు నమ్మకం ఉంచారు, ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. ప్రజలకి అన్ని జరిగితే ఆయనతో ఉంటే ఇంకా నాకెన్ని జరిగిస్తాడు, నా పట్ల ఎంత కృప చూపిస్తాడు అనుకొని ఆయన వెంబడిస్తే చివరికి ఏమైపోయింది? ఆయన్ని పట్టుకున్నారు, చంపేశారు, సమాధి చేశారు, ఆయన లేడు. అంటే వాళ్ళు అనుకున్న అంచనా తారుమారైపోయింది. నువ్వు కూడా ఎన్నో అంచనాలతో ఆశలతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, కానీ ఏ అంచనా కూడా ఇరుగు నెరవేర్చబడలా, ఏ ఆశ నీకు తీర్చబడలా. ఏంటి నా జీవితం ఇలా జరిగింది అని నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు. నాకెందుకు మేలు చేయలా, దేవుడు ఎందుకు నా ప్రార్థన జవాబు ఇవ్వలా, నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం అంటూ ఉంది, నువ్వు నిరాశతో ఉండాల్సిన పని లేదు. నిరాశ కలిగిన హృదయాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నువ్వు భయపడవద్దు, నేను నీతోనే ఉన్నాను, నేను నీతో వాగ్దానం చేశా, నువ్వు నా వాక్యాన్ని నమ్ము, నా మాట నమ్ము. ఆడ పేతురుతో అన్నాడు, నీకు నేను చెప్పిన రీతిగా కుడివైపున వాళ్ళే. రాత్రంతా మేము శ్రమ పడ్డా, అయినా సరే నువ్వు కుడివైపున వాళ్ళే. యేసయ్య మాట విను. ఇక్కడ కూడా అంతే. మందమతులారా, మీరు ఎందుకు వాగ్దానాలు నమ్మలేకపోతున్నారు? లేఖనాల్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు? నువ్వు లేఖనాన్ని నమ్ము. పరిస్థితుల్లో చూసి కాదు, నాకెందుకు జరగలేదని కాదు. ఒకసారి ఆలస్యం జరగవచ్చు, ఒకసారి వెనువెంటనే జవాబు రాకపోవచ్చు, కానీ లేఖనం చెబుతున్నది ఆయన వాగ్దానం చేసిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు.
ఆయన ఖచ్చితంగా నీకు ఇచ్చే వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అందుకనే మనం నిరాశ చెందకుండా ఆయన వాగ్దానాన్ని మనం నమ్మాలి. మన భవిష్యత్తు ఆశలు నెరవేర్చబడతాయి అనే విశ్వాసంతో ఆయన వెంబడించాలి. అందుకని నిరాశతో ఉన్న హృదయానికి ఆయన ఒక సంతోషము కలిగిన నిరీక్షణ, అదేంటంటే నీ విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. తోమ కూడా అంతే, ఆ సందేహంతో జీవించాడు. ఆయన సందేహం ఆయన తోమతో కూడా అదే హెచ్చరికిచ్చాడు. ఓ తోమ, ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు? విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించు. కాబట్టి ప్రియమైనటువంటి ఆ సంఘ బిడ్డలారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఈ పునరుత్థాన దినాన యేసే నీతో అంటూ ఉన్నాడు, నువ్వు కలవరపడుతూ ఉన్నావా? ఇదిగో నువ్వు సందేహపడుతూ ఉన్నావా? ఇదిగో నువ్వు నిరాశతో ఉన్నావా? ఇదిగో నీ యొక్క జీవితంలో ఖాళీ అయిపోయింది, ఇక దివాలా తీసిన పరిస్థితులు నీ కలిగి ఇక ఈ మరణమే నాకు గతి అని నువ్వు బాధపడుతూ ఉన్నావా? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు కృంగిపోవద్దు. జకరియా 9వ అధ్యాయము 12వ వచనములో 9వ అధ్యాయం 12వ వచనములు అంటూ ఉన్నారు, ప్రభు ఆ బంధకములో ఉన్న వాళ్ళరా తిరిగి కోటలో ప్రవేశించండి, ఇదిగో నేను మీ కొరకు రెండింతల కార్యములు చేయబోతూ ఉన్నాను అని. కనుక మరణ భీతితోను, ఇదిగో సమస్యల బాధతోను, అలాగే కష్టాలతోను, కలవరతోను, నిరాశతో, నిస్సహాయతతో, ఇబ్బందులతో, అవమానాలతో, ఆర్థిక లేమితో బాధపడుతున్న సహోదరి సహోదరుడా, ఈ పునరుత్థాన దినాన దేవుడు ఇదిగో నీతో మాట్లాడుతున్న మాట, నీ యొక్క హృదయము మరణించిన స్థితిలో ఉంటే, నీ హృదయం చచ్చిన స్థితిలో ఉంటే, ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు, జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నేను నీకు రెండింతల ఆశీర్వాదాలు ఇస్తా, తిరిగి నువ్వు నా యొద్దకు రా. నీ అవిశ్వాసాన్ని, నీ సందేహాన్ని, నీ బలహీనతల్ని నువ్వు విడిచిపెట్టి, నీలో ఉన్న భయాన్ని, పిరిగితనాన్ని విడిచిపెట్టి నువ్వు తిరిగి నా యొద్దకు రా. నేను రెండింతల ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాను. నువ్వు ఏ బంధకాలు ఉన్నావో ఆ బంధకాలు తెంపుకొని రా, నేను రెండింతల ఆశీర్వాదాలు నింపుతానని ప్రభు అంటున్నాడు. అట్టి ఆశీర్వాదం కొరకే ప్రార్థన చేద్దామా? మహాగణుడు అయిన మా తండ్రి, కృపామయుడా నీకు వందనాలు. నిరంతరము నిత్యమును మమ్ములను మా జీవితాలను కట్టుచున్నవాడ, ఈ పరిశుద్ధ దినాన, పునరుత్థాన దినాన ఈ యూట్యూబ్ ఛానల్లో వింటున్న మా ప్రియబిడ్డలు, అయా విదేశాల్లో ఉన్న మా ప్రియబిడ్డలు, వీరందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మరి యొక్క నూతన ఆశీర్వాదాలు, నూతన అయాయు కృపని, నూతన అభిషేకాన్ని మీ బిడ్డలైన వీరందరికీ అనుగ్రహించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని, పునరుత్థానుడు అయినటువంటి అయా నీ యొక్క కృప ఆశీర్వాదాలు బిడ్డలపై మెండుగా కుమ్మరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుత్థానుడైన క్రీస్తు వారి యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం ఆయన రాకడ వరకు తోడేళ్ళు దీవించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి పునరుత్థానపు శుభాకాంక్షలు మీ అందరూ తెలియజేస్తూ, దేవుని కృపా సన్నిధి నిరంతరం మీతో ఉండి దీవించునగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.